పల్నాడు జిల్లాను పరిశీలించిన కేంద్ర వైద్య బృందం వరదల కారణంగా నష్టపోయిన గ్రామ పంచాయతీలకు చెక్కుల పంపిణీ, ఉపాధ్యాయ దినోత్సవం తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన పల్నాడు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కొత్తపల్లి శ్రీను. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో అమలు తీరు, మందుల నాణ్యతతో పాటు వైద్య సిబ్బంది విధుల నిర్వహణను కేంద్ర వైద్య బృందం పరిశీలించింది. బృంద సభ్యులు డాక్టర్ శ్రీహరి మాధవన్, కుట్టి నాయర్, వీర చోళన్లు, జిల్లా క్వాలిటీ విభాగపు వైద్యాధికారి రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన శావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయా, ఆరోగ్య కేంద్రంలో పరికరాలు ఉన్నాయా, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచారా లేదా అని తనిఖీ చేశారు. రోగులకు సేవలు అందించిన తర్వాత ఉపయోగించిన వ్యర్థాల నిర్వహణను తెలుసుకున్నారు. ప్రసూతి విభాగం, సాధారణ పరిపాలన విభాగం తదితర వాటిని కూడా పరిశీలించి సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. అనంతరం నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని బృంద సభ్యులు తెలిపారు. ఈ నెల 9వ తారీఖున నర్సాపేట జనసేన పార్టీ కార్యాలయంలో వరదల కారణంగా నష్టపోయిన గ్రామ పంచాయతీలకు చెక్కులు పంపిణీ చేశారు. జిల్లాలో అకాల వర్షాల వలన నష్టపోయిన నర్సాపేట పార్లమెంటు పరిధిలో 15 గ్రామాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో ఒక్కో గ్రామానికి ₹1,00,000 చొప్పున ప్రకటించారు. ఆ చెక్కులను నర్సాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపేట జనసేన ఇన్ఛార్జి జిలాని, పంచాయతీ కార్యదర్శులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ వరదలకు ఇన్ని విరాళాలు వస్తున్నాయంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తిదాయకమని, పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుండి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం దాతలకు మార్గదర్శకమన్నారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన నర్సాపేట టౌన్ హాల్లో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో 68 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ పి. అరుణబాబు, ఎమ్మెల్యే డాక్టర్ చితలవాడ అరవింద్ బాబు సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తిలో కొలమానంగా నిలవడంతో పాటు భారతదేశ విద్యా విధానాన్ని రూపొందించడంలో ఎలనేని సేవలు అందించడం వల్లే సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి. అరుణబాబు పేర్కొన్నారు. పిల్లలకు చదువుతో పాటు జీవిత పాఠాలు నేర్పించాలని, ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడం గొప్ప విషయంగా అభిప్రాయపడ్డారు. గురువులను గౌరవించుకోవడం ఈనాటిది కాదని, యుగాలు మారుతున్న గురువును గౌరవించుకోవడం కొనసాగుతుందని నర్సాపేట ఎమ్మెల్యే చితలవాడ అరవింద్ బాబు అన్నారు. సాంకేతిక పెరిగిన నేపథ్యంలో నేటి తరం ఉపాధ్యాయులు పిల్లల పుస్తకాల బరువును తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ఉద్యోగులు చేసిన త్యాగాలు స్మరించుకోవాలని జిల్లా ఫారెస్ట్ అధికారి రామచంద్రరావు అన్నారు. జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో ఈ నెల 11వ తేదీన జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వన్యప్రాణుల రక్షణలో ప్రాణాలు కోల్పోయి అమరులైన ఉద్యోగులు, అధికారుల చిత్రపటాలకు నివాళులర్పించారు. జిల్లాలో కురిసిన వర్షాల వలన నష్టపోయిన పంటలను గుర్తించి రైతులకు నష్టపరిహారం అందిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ వానలు ఉపయోగమేనని, పెద్దగా పంట నష్టం లేదని, కేవలం వాగు, కృష్ణానది సమీపంలో అమరావతి, అచ్చంపేట, దాచేపల్లి, మాచవరం మండలాల్లో వేసిన పంటలు మాత్రమే దెబ్బతిన్నాయని, మిగతా అన్ని మండలాల్లో పంటలకు వానలు ఊపిరినిచ్చాయని తెలిపారు. 90% పంటలకు వానల వల్ల ఎటువంటి నష్టం కలగలేదని, జిల్లాలో మొత్తం 78,290 హెక్టార్లు సాగు చేస్తే కేవలం 10,818 హెక్టార్లు మాత్రమే పంటలకు నష్టం జరిగిందన్నారు. టెరిటోరియల్ ఆర్మీ సేవలకు 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా 46 మంది జవాన్లు జూలై 30న సియాచిన్లోని గ్లేసియర్ బేస్ క్యాంపు నుంచి మొదలై అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్ వరకు సైకిల్ యాత్రలో భాగంగా ఈ నెల 10వ తేదీ వినుకొండలోని లయోలా పాఠశాలలో విద్యార్థులు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో లక్షల మంది సైనికుల త్యాగాలతోనే ప్రజలంతా నిశ్చితంగా ఉండగలుగుతున్నారని, 5,500 కిలోమీటర్ల యాత్ర చేపట్టిన సైనిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సైకిల్ యాత్రకు నేతృత్వం వహించిన మేజర్ రావత్ మాట్లాడుతూ లదాఖ్ మంచు కొండలు, ఎడారి ప్రాంతాలు సహా ఎన్నో దాటుకుంటూ సాహసభరితమైన యాత్ర సాగిస్తున్నామని తెలిపారు. మరిన్ని వార్తా విశేషాలతో అక్టోబర్ సమాచార లేఖలో కలుసుకుందాం.